నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశంలో 5 హెచ్ఎంపీ వైరస్ కేసుల నిర్ధారణ కర్ణాటక తమిళనాడు గుజరాత్ లో నమోదు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న పలు రాష్ట్రాలు హెచ్ఎంపీవీ కేసులపై తెలుగు రాష్ట్రాలు అప్రమత్తత ఔషధాలు ల్యాబ్లు సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశం ఎదుర్కోవడానికి సిద్ధమన్న రాజనరసింహ ప్రకృతి వ్యవసాయంలో దేశానికి నమూనాగా కుప్పం 5 ఏళ్లలో తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు ఆర్గానిక్ ఆహారంతో ఆరోగ్యం పదిలమని సూచన కాకినాడ సీపోర్ట్ కేసులో విజయసాయి దాటవేత వైఖరి 25 ప్రశ్నలు సంధించిన ఈడీ తెలియదు సంబంధం లేదని సమాధానాలు ఇచ్చిన వైసీపీ ఎంపీ ఈ నెల 9న తెలంగాణలో కొత్త ఇంధన పాలసీ పెట్టుబడులు ఆకర్షించేలా రూపొందించామన్న భట్టి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుస్తామని విశ్వాసం బీఆర్ఎస్ కు గ్రీన్ కో విరాళాలపై ఏసీబీ దృష్టి ఈ ఫార్ములా రేస్ కు ప్రతిఫలంగా ఇచ్చారు అనే కోణంలో దర్యాప్తు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే యోచన పదవులకు రాజీనామా చేయనున్న కెనడా ప్రధాని కొత్త నేత ఎంపిక తర్వాత తప్పుకుంటారన్న ట్రూడో రేస్లో ముందున్న మార్క్ కార్నీ చైనాలో కలవరం రేపుతున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీకి సంబంధించి భారత్లో 5 కేసులు నిర్ధారణ అయ్యాయి సోమవారం కర్ణాటక తమిళనాడులో 2 చొప్పున గుజరాత్లో 1 కేసు నమోదైంది అయితే హెచ్ఎంపీ వైరస్ పాతదేనని ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది 3 రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో పలు రాష్ట్రాలు వైరస్ కట్టడి చర్యలకు ఉపక్రమించాయి కోవిడ్ మహమ్మారి తరువాత చైనాలో ఆ స్థాయిలో విజృంభిస్తోందని ప్రచారం సాగుతున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది తాజాగా భారత్లోనూ ఆ వైరస్ సోకిన కేసులు వెలుగు చూశాయి బెంగళూరులోని 2 చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు సాధారణ వైద్య పరీక్షల్లో గుర్తించారు అందులో 3 నెలల చిన్నారి ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో చిన్నారి కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి దేశంలో తొలి హెచ్ఎంపీవీ కేసులివేనని భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ ప్రకటించింది చెన్నైలో 2 శిశువులకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ తెలిపింది రాజస్థాన్ కు చెందిన 2 నెలల శిశువును గుజరాత్లోని అహ్మదాబాద్ లో గత నెల 26న చేర్చగా సోమవారం హెచ్ఎంపీవీ బయటపడింది మొదట వెంటిలేటర్ పై చికిత్స అందించగా ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి వైరస్ సోకిన 5 నెలల శిశువులేనని అధికారులు వెల్లడించారు ఈ వైరస్ కొత్తేమీ కాదని 2001లోనే గుర్తించారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని పరిస్థితిని ఆరోగ్య శాఖతో పాటు ఐసీఎంఆర్ ఎన్సీడీసీ నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు హెచ్ఎంపీవీ కేసుల నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి కర్ణాటకలో కేసుల నమోదుతో ప్రజలు భయాందోళనకు గురికావద్దని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు సూచించారు వైరస్ ప్రాణాంతకం కాదన్నారు ఏ తరహా పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఒడిశా ప్రభుత్వం తెలిపింది హెచ్ఎంపీవీ కేసుల గుర్తింపుతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు వైరస్ కట్టడే లక్ష్యంగా మార్గదర్శకాలు జారీ చేస్తామని ప్రకటించారు తెలుగు రాష్ట్రాలు సైతం వైద్య ఆరోగ్య శాఖ అధికారుల్ని అప్రమత్తం చేశాయి హెచ్ఎంపీ వైరస్ వ్యాప్తిపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు గుజరాత్ కర్ణాటకలో కేసులు నమోదైనందున అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు హెచ్ఎంపీ వైరస్ పట్ల ఆందోళన అవసరం లేదని 2001 నుంచి ఈ వైరస్ ఉందని సీఎంకి అధికారులు వివరించారు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం చేతుల శుభ్రతపై దృష్టి పెట్టాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు దేశంలో హెచ్ఎంపీవీ కేసులు నమోదు కావడంతో ఆంధ్రప్రదేశ్లోనూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల్ని ఆదేశించారు కేసులు పెరగకుండా చూడాలని సూచించారు హెచ్ఎంపీవీ వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎంకు వైద్యారోగ్య శాఖ అధికారులు వివరించారు 2001 నుంచి ఈ వైరస్ ఉందని అంత ప్రమాదకారి కాదని తెలిపారు ఏపీలో ఇప్పటి వరకు 1 కేసు కూడా నమోదు కాలేదని అధికారులు వివరించారు అయినా సరే అప్రమత్తంగా ఉండాలని వారికి సీఎం సూచించారు మైక్రోబయాలజిస్టులు పీడియాట్రిషియన్లు పల్మనాలజిస్టులు ప్రివెంటివ్ మెడిసిన్ నిపుణులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందకుండా
టాస్క్ ఫోర్స్ నుంచి సలహాలు తీసుకోవాలని సూచించారు. ఏపీలో ఐసీఎంఆర్ అధికృత వైరాలజీ ల్యాబ్లను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. హెచ్ఎంపీవీ టెస్టింగ్ కిట్లను సిద్ధం చేసుకోవాలని, తక్షణం 3000 టెస్టింగ్ కిట్లను తెప్పించుకోవాలని ఆదేశించారు. హెచ్ఎంపీవీ వ్యాప్తి నేపథ్యంలో ఔషధాల లభ్యతపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. హెచ్ఎంపీవీ చికిత్సకు వినియోగించే రిబావిరిన్ ఔషధాన్ని స్థానికంగా కొనుగోలు చేయాలని ఆదేశించారు. అన్ని బోధనాసుపత్రుల్లో 20 పడకల ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆక్సిజన్ సరఫరా, లిక్విడ్ ఆక్సిజన్ సప్లై పైపులైన్లకు సంబంధించి అన్ని ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేయాల్సిందిగా సూచిస్తూ హాట్ స్పాట్లను గుర్తించాలని స్పష్టం చేశారు. హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా శుభ్రత పాటించాలని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు. ప్రజలు కనీసం 20 సెకండ్లు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా అధికారులతో విశాఖ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పరిస్థితిని బట్టి ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. హెచ్ఎంపీ వైరస్ కొత్తది కాదని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. 2001లోనే ఈ వైరస్ ఉనికిని కనుగొన్నట్టు తెలిపారు. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా, తుంపర్ల ద్వారా మరొకరికి వైరస్ సోకుతుందని మాస్కులు పెట్టుకోవాలని సూచించారు. విదేశాల్లో కేసుల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, అప్రమత్తంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. తెలంగాణలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి హెచ్చరించారు. తెలంగాణలో అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్లినికల్ ఎస్టాబ్లిష్ యాక్ట్ను సమర్థంగా అమలు చేయాలని రాజనరసింహ అధికారులను ఆదేశించారు. నాన్ క్లినికల్ డిసీజ్డ్ క్లినిక్ల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లో సరోగసీ, పీసీపీ, ఎన్డీటీ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డిఎంహెచ్ఓలు ప్రతి నెల 15న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి హెల్త్ డైరెక్టర్కు నివేదిక సమర్పించాలని మంత్రి దామోదర దిశానిర్దేశం చేశారు. దేశ విదేశీ పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఈ నెల 9న నూతన ఇంధన విధానం ప్రకటించనున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ నూతన ఎనర్జీ పాలసీ తీసుకురాలేదన్నారు. జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్, కెమిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన 315 మందికి సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఆవరణలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నియామక పత్రాలను అందజేశారు. మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రణాళిక రచించిన భట్టి చెప్పారు. గత ప్రభుత్వం 10 ఏళ్లుగా ఒడిశాలోని నైని బ్లాక్ ను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందన్నారు. నైని బొగ్గు బ్లాక్ పక్కనే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు విక్రమార్క వివరించారు. న్యూ ఎనర్జీ పాలసీని రేపు పొద్దున 9వ తారీఖు నాడు ప్రకటించబోతా ఉన్నాం. కొత్త న్యూ ఎనర్జీ పాలసీ తెలంగాణ రాష్ట్రం. ఈ న్యూ ఎనర్జీ పాలసీ ద్వారా పెట్టుబడులు ఆకర్షించడానికి విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు పెట్టుబడి పెట్టడం కానీ, లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ప్రోత్సహించడానికి కావలసిన విధంగా మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 1000 మెగావాట్లకు సంబంధించి ఇప్పటికే ఎంఓయూ చేసి వాళ్ళతో కూడా మనం ముందుకు పోతా ఉన్నాం. సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో గ్రీన్కో సంస్థ పేరు తెరపైకొచ్చింది. గ్రీన్కో అనుబంధ సంస్థలు ఈ ఫార్ములా ఒప్పందానికి ముందు 41 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు ఇవ్వడంపై ఏసీబీ దృష్టి సారించింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం యూకేకి చెందిన FEO, HMDA స్పాన్సర్గా గ్రీన్కో అనుబంధ ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య 2022 అక్టోబర్లో త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. అదే ఏడాది ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో గ్రీన్కో అనుబంధ సంస్థలు అప్పాన్ ఎనర్జీ లిమిటెడ్, అచింత్య సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్కో బట్ హిల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, సనోలా విండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు బీఆర్ఎస్ కు ఎన్నికల బాండ్లతో నిధులు సమకూర్చాయి. 2023 ఫిబ్రవరిలో మొదటి రేసు ఫార్ములా 9 నిర్వహించారు. 2024 ఫిబ్రవరిలో మరో రేస్ నిర్వహించాల్సి ఉంది. ఈలోపే రేస్ స్పాన్సర్షిప్ నుంచి ఏస్ నెక్స్ట్ జెన్ వైతొలిగింది. దాంతో రేస్ నిర్వహణ కోసం FEOకు HMDA 46 కోట్లు చెల్లించింది. ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ స్పాన్సర్షిప్ నుంచి వైతొలిగిన ఏస్ నెక్స్ట్ జెన్ కు కారణాల గురించి అప్పటి ప్రభుత్వం ప్రశ్నించడంతో పాటు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాలి. కానీ ఇవేవీ చేయలేదు. బీఆర్ఎస్ కు నిధులు సమకూర్చినందుకు ప్రతిఫలంగా నాటి ప్రభుత్వం గ్రీన్కో అనుబంధ సంస్థను ప్రశ్నించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఏసీబీ దృష్టి పెట్టింది. సంబంధిత సంస్థలకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని భావిస్తోంది.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఈ క్వాష్ పిటిషన్పై ఇప్పటికే వాదనలు ముగియటంతో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్ కు వర్తించవని ఆయన న్యాయవాది వాదించారు. కేటీఆర్ ఎక్కడా వ్యక్తిగతంగా లబ్ధి పొందలేదన్నారు. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ఖాతాల్లోకి వెళ్లిన నగదు ఎక్కడికి వెళ్లిందనే విషయాన్ని దర్యాప్తు చేయాల్సి ఉందని ఏసీబీ న్యాయవాది తెలిపారు. ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా 46 కోట్లు విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం వల్ల 8 కోట్ల రూపాయల పన్ను భారం పడిందని వాదించారు. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నేడు హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా ఏసీబీ అధికారుల తదుపరి దర్యాప్తు కొనసాగనుంది. మరోవైపు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో నేడు విచారణకు హాజరు కాలేనని కేటీఆర్ చేసిన విజ్ఞప్తిని ఈడీ ఆమోదించింది. తర్వాతే విచారణ తేదీని ఇంకా వెల్లడించలేదు. ప్రకృతి వ్యవసాయానికి కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే నమూనాగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వచ్చే 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గాన్ని 100% ప్రకృతి వ్యవసాయ ప్రాంతంగా మారుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి సీగలపల్లిలో ప్రకృతి వ్యవసాయ రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు తమ సాగు పద్ధతులు, వారి అనుభవాలను ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం కుప్పం విజన్ డాక్యుమెంట్ 2029ని చంద్రబాబు విడుదల చేశారు. రైతు సాధికార సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రైతులకు అవసరమైన సేవలు అందిస్తుందని సీఎం కొనియాడారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ నిమిత్తం మార్క్ఫెడ్తో సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్, ఫార్మ్ యాజ్ ఏ ఫార్మసీ. మనం దీన్ని ప్రాక్టీస్ చేయాలి. పొలమే ఏదైతే ఫార్మసీగా ఉండి అక్కడ పండించే పంటగానే మనం తింటే ఇంకా మెడిసిన్స్ తినే పని లేదు, హాస్పిటల్ పోయే పని లేదు. అది తొందరలోనే వస్తుంది. తప్పకుండా 5 సంవత్సరాల్లో కుప్పంలో వీలైనంత వరకు 100% ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరం కలిసి భారతదేశానికి కుప్పం నేచురల్ ఫార్మింగ్ కి ఒక నమూనాగా తయారు చేసి ఇక్కడి నుంచి ఒక ఉద్యమ స్ఫూర్తితో మనం తీసుకెళ్దాం. భారత ప్రధాన న్యాయమూర్తి సహా 25 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ నెల 12న అరకులోయను సందర్శించనున్నారు. వారి పర్యటన దృష్ట్యా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సీజేఐ బృందం అరకులోయలోని గిరిజన మ్యూజియం, గిరి గ్రామదర్శిని ప్రాంతాలను సందర్శించనుందని పాడేరు ఐటీడీఎఫ్ అభిషేక్ తెలిపారు. పర్యటన విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపారు. నేపాల్ను ఈ తెల్లవారుజామున 6:30 గంటల ప్రాంతంలో భారీ భూకంపం వణికించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలుచోట్ల వస్తువులు కింద పడ్డాయి, ఇళ్లు బీటలు బారాయి. ఈశాన్య లోబుచే పర్వత ప్రాంతంలో 93 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్జిఎస్ సంస్థ గుర్తించింది. 7.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రకంపనల ప్రభావం భారత్లోని పలు రాష్ట్రాల్లోనూ, చైనా, భూటాన్లోని పలు ప్రాంతాల్లోనూ కనిపించినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల తుది జాబితాలు విడుదలయ్యాయి. ఇరు రాష్ట్రాల్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 4,14,40,447 మంది ఓటర్లు ఉన్నట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఏపీలో మహిళా ఓటర్లు 2,10,81,814 మంది, పురుష ఓటర్లు 2,02,88,543 మంది ఉన్నారు. తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3,35,27,925కు చేరింది. పురుష ఓటర్లు 1,66,41,489 మంది, మహిళా ఓటర్లు 1,68,67,735 మంది, థర్డ్ జెండర్లు 2,829 మంది ఉన్నారు. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి జాబితాను విడుదల చేశారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించాలని తెలంగాణ మంత్రులు సూచించారు. రోజుకు 20 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం బాధాకరమని చెప్పారు. యూనిసెఫ్ సూచనలతో ప్రతి పాఠశాలలను ట్రాఫిక్ అవగాహన పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హన్మకొండలో చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్కుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ శంకుస్థాపన చేసి రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని పాఠశాలల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. జీవితం కన్నా విలువైంది ఏదీ లేదని మంత్రులు సూచించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే త్వరలో కొంత ప్రతిపాదనలు రేపొద్దున ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ అండ్ కమిషనర్స్ మీటింగ్ ఉంది ఢిల్లీలో. అనేక మార్పులు రాబోతా ఉన్నాయి. విదేశాల్లాగా 3-4 సార్లు ఒకవేళ లైసెన్స్ రూల్ తప్పితే వాళ్ళ లైసెన్స్ రద్దు చేసే చట్టాన్ని కూడా తీసుకురాబోతా ఉన్నాం. వారికి భవిష్యత్తులో మళ్ళీ లైసెన్స్ రాదు. లైసెన్స్ లేక నడిపితే
వాళ్ళకు జైలు శిక్ష చేసే విధంగా, తాగి నడిపితే సెల్ ఫోన్ మాట్లాడుతూ నడిపితే కఠినమైనటువంటి విధానాలు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రజలు చేసే ఫిర్యాదులకు 3 వారాల్లో పరిష్కార మార్గం చూపిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. బుద్ధ భవన్లోని తమ కార్యాలయంలో సోమవారం హైడ్రా ప్రజావాణిని ప్రారంభించింది. చెరువులు, పార్కులు, రహదారుల కబ్జాపై తొలి రోజే హైడ్రాకు 83 మంది ఫిర్యాదు చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఒక్కొక్క ఫిర్యాదును పరిశీలించిన రంగనాథ్ అప్పటికప్పుడే సంబంధిత అధికారులకు సూచనలు చేస్తూ 3 వారాల్లో పరిష్కరించాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ఫిర్యాదులు అందిన ప్రాంతాల్లో నిజ నిర్ధారణ చేయాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధి దాటి ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులకు తమ పరిధి కాదని నచ్చజెప్పి పంపేశారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ పరిధిలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. వేర్వేరు కులాలకు చెందిన తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని చనిపోతున్నట్లు లేఖ రాసిన జంట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బీబీనగర్ మండలం జమ్ములపేటకు చెందిన శ్రీరాములు అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో బాలిక కుటుంబ సభ్యులు ఆమెను తీవ్రంగా మందలించారు. గొడవలు జరిగిన యువకుడు, బాలిక అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు. అది తెలిసిన బాలిక బంధువు చింటూ తల్లిదండ్రులకు చెబుతానంటూ శ్రీరాములు నుంచి 1.35 లక్షలు వసూలు చేశాడు. చింటూ మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయటం, ప్రేమకు పెద్దలు అంగీకరిస్తారో లేదోనని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు శ్రీరాములు తల్లిదండ్రులకు పంపిన లేఖలో పేర్కొన్నాడు. నిన్న సాయంత్రం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘనపూర్లోని ఔటర్ రింగ్ రోడ్ పక్కన అద్దె కారులో పెట్రోల్ పోసుకుని ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మంటలు భరించలేక శ్రీరాములు బయటకొచ్చి ఫుట్పాత్ మీద పడిపోగా బాలిక కారులోనే దహనమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కారు అద్దెకు తీసుకున్నప్పుడు యువకుడిచ్చిన వివరాల ఆధారంగా వారిని గుర్తించారు. జగన్ ప్రభుత్వం హయాంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్లో 3600 కోట్ల విలువైన వాటాలను కేవీ రావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మొత్తం 25 ప్రశ్నలు సంధించగా విజయసాయిరెడ్డి దాటవేత, తప్పించుకునే ధోరణిలో సమాధానాలు ఇచ్చారు. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ వ్యవహారంలో కేవీ రావుకు ఫోన్ ఎందుకు చేశారని ఈడీ ప్రశ్నించగా ఆయన ఎవరో తనకు తెలియదని, ఫోన్ చేయలేదని విజయసాయి చెప్పారు. పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీతో పూర్వ సంబంధాలేంటి అని ప్రశ్నించగా ఆ విషయంతో తనకెలాంటి సంబంధమూ లేదన్నారు. అరబిందో యజమాని పెనక శరత్ చంద్రారెడ్డితో సంబంధాలపై అడగ్గా బంధుత్వం మినహా మరే సంబంధం లేదని విజయసాయిరెడ్డి చెప్పారు. విక్రాంత్ రెడ్డితో సంబంధాలపై ఈడీ ప్రశ్నించగా తనకు సుబ్బారెడ్డి కుమారుడిగా మాత్రమే తెలుసని, వారితో వ్యాపార లావాదేవీలు లేవన్నారు. తనపై నమోదైన కేసులో ఈడీ అధికారులు మొదటిసారి పిలిచారని, ఏపీసీఐడీ నుంచి ఇంకా పిలుపు రాలేదని విజయసాయిరెడ్డి తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ప్రమాణ స్వీకారానికి అధికారిక సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధ్యక్షతన జరిగిన అమెరికా కాంగ్రెస్ పార్లమెంట్ ఉమ్మడి సమావేశం నవంబర్ 5 నాటి అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాదాపు 45 నిమిషాలు జరిగిన పార్లమెంట్ ఉమ్మడి సమావేశంలో ప్రతి రాష్ట్రం నుంచి వచ్చిన ఓట్లను లెక్కించి ధృవీకరించారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీ మార్క్ 270 కాగా ట్రంప్నకు 312, హారిస్ కు 226 ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికల ఫలితాలను కూడా హారిస్ ప్రకటించారు. ట్రంప్ రన్నింగ్ మేట్ ఓహియో సెనేటర్ జెడీ వాన్స్ కు 312 ఓట్లు వచ్చాయని వెల్లడించారు. అమెరికా కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలను ధృవీకరించడంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా చరిత్రలో ఇదొక బిగ్ మూమెంట్ అంటూ ట్రూత్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. 2020 నవంబర్ నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయినప్పుడు వేలాది మంది ఆయన మద్దతుదారులు క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకొచ్చి బీభత్సం చేశారు. కానీ ప్రస్తుతం అధికార బదలాయింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. సొంత పార్టీ నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక నిర్ణయం తీసుకున్నారు. లిబరల్ పార్టీ నాయకత్వానికి ప్రధాని పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న తర్వాత బాధ్యతల నుంచి వైదొలుగుతానని వెల్లడించారు. కెనడా పార్లమెంట్ ఈ నెల 27న తిరిగి ప్రారంభం కావాల్సి ఉండగా మార్చి 24 వరకు ప్రొరోగ్ చేస్తున్నట్లు ట్రూడో ప్రకటించారు. అంతర్గత తగాదాల వల్ల వచ్చే ఎన్నికల్లో తాను పార్టీ నేతగా ఉండలేనని అర్థమైందని చెప్పారు. కెనడాలో 10 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలన తర్వాత 2015లో ట్రూడో అధికారం చేపట్టారు. తొలుత ప్రశంసలు ఎదుర్కొన్న ట్రూడో ఇటీవల కాలంలో ఆహారం, గృహాల ధరలు, వలసలు పెరగడంతో ప్రజాదరణ కోల్పోయారు. ట్రూడో రాజీనామాతో మార్క్ కార్నీ ప్రధాని పదవిని చేపట్టవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్క్ కార్నీ బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అధిపతిగా పనిచేశారు. కెనడా ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ ఇటీవల రాజీనామా చేశారు.
జస్టిన్ ట్రూడో కేబినెట్లో అత్యంత శక్తివంతురాలిగా గుర్తింపు పొందిన ఆమె ట్రూడో ప్రజాదరణ కోల్పోతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ట్రూడో వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీ సహా పలు డిమాండ్లతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జిత్ సింగ్ డల్లేవాల్తో సుప్రీంకోర్టు నియమించిన అత్యున్నత కమిటీ సమావేశమైంది. వైద్య సాయం తీసుకోవాలని డల్లేవాల్కు కమిటీ సభ్యులు సూచించారు. తనకు ఆరోగ్యం కన్నా రైతుల సమస్యలే ప్రధానమని డల్లేవాల్ వారికి చెప్పారు. సంయుక్త కిసాన్ మోర్చా రాజకీయేతర కన్వీనర్ అయిన డల్లేవాల్ పంజాబ్ హర్యానా మధ్య ఖనౌరీ సరిహద్దు వద్ద 42 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నారు. డల్లేవాల్ పోరాటాన్ని ఆపాలని తాము చెప్పలేదని, ఆయన ఆరోగ్యం బాగుండాలని సూచించామని సమావేశం అనంతరం కమిటీ సభ్యులు తెలిపారు. రైతుల సమస్యలపై సుప్రీంకోర్టుకు నివేదిక ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం డల్లేవాల్ రక్తపోటు హెచ్చుతగ్గులకు లోనవుతోందని ఆయన పరీక్షించిన వైద్యులు తెలిపారు.